హలో వ్యూవర్స్, సిపిగేట్ 2026కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. బ్రదర్, నాకు ఇన్ని మార్కులు వచ్చినవి, క్యాంపస్లో సీట్ వస్తుందా, లేకపోతే ఎంత ర్యాంక్ రావచ్చు అనే డౌట్ అనేది అయితే ఉంటుంది. కాబట్టి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో నేను ఎంఏ తెలుగుకు సంబంధించి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి మన వాళ్ళకి సిపిగేట్ 2025లో ఎంత మార్క్స్ వచ్చినవి, వాళ్ళకి ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది వీడియో చేస్తాను. దీని ద్వారా మీకు యావరేజ్గా సిపిగేట్లో ఎంత స్కోర్ వస్తే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చదవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది అర్థం అవ్వచ్చు. మేబీ మీకు ఈ యొక్క వీడియో అనేది అయితే యూస్ఫుల్ అవ్వచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నేను ప్రస్తుతం ఎంఏ తెలుగు చదువుతున్నటువంటి క్యాండిడేట్స్తో మాట్లాడి వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఎన్ని అనేది నేను మీకు ఈ యొక్క వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు కే జగదీష్ కుమార్. నేను ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 2025 సిపిగేట్లో 66 మార్క్స్ వచ్చినాయి. నా ర్యాంకు 14. నా పేరు కే రంజిత్ కుమార్. నేను ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ తెలుగు చదువుతున్నా. నాకు సిపిగేట్లో 63 మార్కులు, 21 ర్యాంక్ వచ్చింది. అలాగే నేను ఇంకో పర్సన్ కనుక్కున్నాను ఎంఏ తెలుగుకు సంబంధించి. ఆ పర్సన్కి 70 స్కోర్ వచ్చింది. ర్యాంక్ వచ్చేసి 6th ర్యాంక్ అనమాట. ఓకేనా. సిపిగేట్ ఎంఏ తెలుగుకు సంబంధించి 2025లో వచ్చినటువంటి మార్క్స్, ర్యాంక్స్ ఇవన్నమాట. క్యాంపస్లో ఉన్న వాళ్ళకి చూసుకుంటే 55+ స్కోర్ వచ్చింది. ఓకేనా. 55+ కనుక మీకు స్కోర్ ఉంటే క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేను మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను, ఛాన్స్ మాత్రమే ఉంటుంది. కంపల్సరీ వస్తుందా రాదని చెప్పలేము. ఎందుకంటే రిజర్వేషన్ పాలసీస్ అనేది అయితే కొంతమందికి అప్లై అవుతుంది. అలాగే కొన్నిసార్లు మెరిట్ లిస్ట్లోకి కొంతమంది టాప్ 12 మెంబర్స్ పుష్ అవుతారు. కాబట్టి వేరే వాళ్ళకి రిజర్వేషన్ అనేది అయితే అప్లై అవుతుంది. కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా కానీ రావచ్చు. కాబట్టి ఎవరికైతే స్కోర్ అనేది 70+, 80+ ఉండదు అనుకుంటే వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 55, 60 ఉన్నా కానీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క ఎంఏ తెలుగుకు సంబంధించినటువంటి వీడియో అనేది అయితే ఇదనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.